హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో రివైజ్డ్ బిఎడ్ నుంచి ఫీడ్బ్యాక్ అండ్ ఇవాల్యుయేషన్ అనే టాపిక్ నేర్చుకుందాము. సో మనకు ఆల్రెడీ తెలుసు సిలబస్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ ఏంటంటే అర్థం చేసి నేర్చుకోవడం మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. సో మీరు బట్టి పట్టకుండా రోడ్ మెమరైజేషన్ ఏదో వట్టిగా బిఎడ్ చేసేస్తున్నాం అయిపోయింది అనేసి కాకుండా బిఎడ్ని నేర్చుకోండి. బిఎడ్ అంటే ఏంటి, మనకి దేనికోసం చేస్తున్నాము? టీచింగ్ కోసం, బోధనా పద్ధతులను నేర్చుకోవడం కోసం, పిల్లలకి ఎలా టీచ్ చేయాలి, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఇవాల్యుయేషన్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. అవునా? అలాంటప్పుడు దాన్ని బట్టి పట్టడం ద్వారానో లేదా ఎగ్జామ్స్ రాయడం ద్వారానో వీటి ద్వారా మనకి రాదు కదా. దాన్ని అర్థం చేసుకొని నేర్చుకోవడం ద్వారా వస్తుంది. సో ఈ ప్రతి క్లాస్ కూడా అర్థం చేసుకోవడానికి చూడండి, మీ ఓన్ నాలెడ్జ్ని, మీ ఓన్ క్రియేటివిటీని తీసుకురండి. ఓకే, సో ఆల్రెడీ సిసిఈ గురించి ఒక క్లాస్ అనేది అయ్యింది. అక్కడ బ్రీఫ్గా సిసిఈ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో మొత్తంగా మీరు చూసినట్టయితే కనుక మీకు మొత్తం కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే, అండ్ అలాగే ఈ నోట్స్ అంతా కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. ఫర్ ద రిఫరెన్స్, ఇదే బట్టి పట్టాలనేసి లేదు, రిఫరెన్స్ లాగా ఇది యూజ్ చేసుకొని మీరు ఓన్గా రాయొచ్చు. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, ఫీడ్బ్యాక్ అండ్ ఇవాల్యుయేషన్. Feedback in education is a guidance information that reflects on for further development. So feedback అనేది ఎందుకు ఇస్తాం మనం? ఫస్ట్ ఒక ఇవాల్యుయేషన్, ఒక అసెస్మెంట్ అయిన తర్వాత పిల్లలకి వాళ్ళు రాసిన ఎగ్జామ్ కానివ్వండి, వాళ్ళు ఓరల్ టెస్ట్ కానివ్వండి, ఏ రకమైన టెస్ట్ మనం పెట్టినా సరే అక్కడ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, ఎలా చేశారు, ఎంతవరకు నేర్చుకున్నారు కాన్సెప్ట్ అనేది, ఇంకా ఎంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం ఫీడ్బ్యాక్ ద్వారా ఇస్తాం. అవునా? సో ఫీడ్బ్యాక్ అనేది ఒక గైడెన్స్ ఇన్ఫర్మేషన్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, టీచింగ్ లెర్నింగ్ ఫర్దర్గా డెవలప్ అవ్వడానికి ఈ ఫీడ్బ్యాక్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇట్ నీడ్స్ టు బి క్లియర్, లాంగ్వేజ్ షుడ్ బి అండర్స్టాండబుల్, వే ఆఫ్ స్పీకింగ్ దట్ ఈస్ స్టైల్ అండ్ టోన్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. సో ఈ ఫీడ్బ్యాక్ అనేది మీరు ఇచ్చేటప్పుడు లేదా మీ దగ్గర ఫీడ్బ్యాక్ మీరు తీసుకోవాలన్నప్పుడు క్లియర్గా ఉండాలండి. అంటే కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఉండాలి, లాంగ్వేజ్ అర్థవంతమైన లాంగ్వేజ్ని యూజ్ చేయాలి. ఓకే, అండ్ అలాగే స్టైల్ అండ్ టోన్, మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానము, పద్ధతి, మీ వాయిస్ యొక్క టోన్, ఇవన్నిటిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు. ఓకే, ఇట్ షుడ్ లీవ్ ద పర్సన్ ఫీలింగ్ పాజిటివ్ అండ్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకునేలాగా మనం ఇవ్వాలన్నమాట. ఓకే, సో మనం ఇచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. అలాగే ఆ ఫీడ్బ్యాక్ని తీసుకొని ఇంప్రూవ్ అయ్యేలాగా, ఫార్వర్డ్కి వెళ్ళేలాగా వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఓకే, ద టైమింగ్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే మనకి ఫీడ్బ్యాక్ యొక్క టైమింగ్ కూడా ఇంపార్టెంటే. ఓకే, ఇట్ షుడ్ బి గివెన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ ద ఈవెంట్. సో ఎగ్జామ్ అయింది, ఫీడ్బ్యాక్ అనేది నేను తర్వాత ఇస్తాను అనేసి కాదు, అప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది ఉండదు పిల్లల మీద. సో ఎప్పుడైతే ఎగ్జామ్ అవుతుందో అసెస్మెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అండ్ పిల్లలు కూడా సీరియస్గా తీసుకుంటారు. ద లేటర్ ద ఫీడ్బ్యాక్, ద లెస్ లైక్లీ ఫర్ స్టూడెంట్స్ టు యాక్ట్ ఆన్ ఇట్. సో ఎంత లేట్ అవుతే అంతగానే ఈ ఇంట్రెస్ట్ కానివ్వండి లేదా ఫీడ్బ్యాక్ని తీసుకొని ఇంప్రూవ్మెంట్ కానివ్వండి తగ్గుకుంటూ వస్తుంది. ఓకే, సో ఇప్పటిదాకా ఫీడ్బ్యాక్ ఏంటో చూసాము. ఇప్పుడు గుడ్ ఫీడ్బ్యాక్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఓకే, ఫీడ్బ్యాక్ నీడ్స్ టు బీ రెలివెంట్ టు అసెస్మెంట్ క్రైటీరియా టు ద ఇండివిజువల్ స్టూడెంట్. ఫీడ్బ్యాక్ అనేది రెండిటికి రెలివెంట్ ఉండాలి. ఏంటది? మీరు చేసే అసెస్మెంట్ క్రైటీరియాకి, అలాగే ప్రతి ఒక్క ఇండివిజువల్ స్టూడెంట్కి రెలివెంట్ ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే ఫీడ్బ్యాక్ షుడ్ బి ఇన్ఫర్మేటివ్, నాట్ టూ లిటిల్. అంటే చాలనట్టు ఇవ్వకూడదు ఫీడ్బ్యాక్ అనేది. ఓకే, ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి, ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. ఫీడ్బ్యాక్ ఈజ్ ఎ టూ-వే ప్రాసెస్. హియర్ వీ షుడ్ ట్రై టు స్టిమ్యులేట్ ఎ రెస్పాన్స్ అండ్ కంటిన్యూయింగ్ డైలాగ్. సో ఫీడ్బ్యాక్ అనేది ఎప్పుడు కూడా టూ-వే ప్రాసెస్ ఉండాలి, మనం చెప్తే వాళ్ళు వినడం ఇలాంటివి కాదు. ఓకే, కంటిన్యూ డైలాగ్ అనేది ఉండాలి ఇద్దరి మధ్యలో, స్టిమ్యులేషన్ అండ్ రెస్పాన్స్. ఇంకా చూసుకుంటే ఫీడ్బ్యాక్ ఎంకరేజెస్ సెల్ఫ్ అసెస్మెంట్. సో మనం ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా కూడా పిల్లలు వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ అసెస్ కూడా చేసుకుంటారు. ఓకే, మేము ఇంతవరకు చదివాము, ఇంతవరకు అర్థమైంది, ఇంతవరకు మేము రాయగలిగాము, ఇంకా ఇక్కడిక్కడ మేము ఇంప్రూవ్ కాగలుగుతాము అనేసి వాళ్ళకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో సెల్ఫ్ అసెస్మెంట్ అనేది కూడా చేసుకొని ఇంప్రూవ్ అవుతారు. సో ఫీడ్బ్యాక్ అనేది సెల్ఫ్ అసెస్మెంట్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఓకే, సో ఒక గుడ్ ఫీడ్బ్యాక్ అనేది
అసెస్మెంట్ క్రైటీరియాకి రెలవెంట్గా ఉండాలి, ఇండివిజువల్ స్టూడెంట్కి రెలవెంట్గా ఉండాలి, ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, వన్ వే ప్రాసెస్ కాకుండా కమ్యూనికేషన్ అయ్యేలాగా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ చూద్దాము. మనకు తెలిసిందే పాజిటివ్ను నెగిటివ్. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ చూసుకుంటే ఇట్ సీక్స్ టు ఇంక్రీజ్ ద ఈవెంట్ దట్ కాజ్డ్ ఇట్, సచ్ యాజ్ ఇన్ ఎ న్యూక్లియర్ చైన్ రియాక్షన్. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఎప్పుడు కూడా మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ని రిసీవ్ అయిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతాం చెప్పండి? ఇంకెక్కువ ఇంప్రూవ్ చేయడానికి రియాక్ట్ అవుతాం, అవునా? సో ఇంక్రీజ్ చేసుకుంటాము, అవునా? ఒక ఎగ్జామ్ జరిగిన తర్వాత మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది, ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ఇంకా మంచి ఫీడ్బ్యాక్ రావాలి అనేది మన మైండ్లోకి వస్తుంది. సో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ లాగా అది జరుగుతూనే ఉంటుందన్నమాట. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సెల్ఫ్ రీఇన్ఫోర్సింగ్ లూప్. సో ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వల్లనే మనకి సెల్ఫ్ రీఇన్ఫోర్సింగ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనము ఇంకెక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తాం కాబట్టి సెల్ఫ్ రీఇన్ఫోర్సింగ్ లూప్ అని కూడా అంటాం. ఓకే, an event influenced by positive feedback can increase or decrease its output/activation until it hits a limiting constraint. సో ఒక లిమిట్ వరకు ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ కూడా అవ్వచ్చు అప్పుడప్పుడు. సో ఎక్కడన్నా ఈ లిమిట్ అనేది క్రాస్ అయ్యేంత వరకు. సో అలాంటి లిమిట్ అనేది మనకి ఇక్కడ మేబీ డిస్ట్రక్టివ్ అంటున్నారు, యాజ్ ఇన్ థర్మల్ రన్వే ఆర్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్. సో ఈ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అనేది ఒక ఎగ్జాంపుల్ లాగా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ప్రకారంగా చూసుకుంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా దానిలాగానే ఉంటుంది, అలాగే లిమిట్ అనేది క్రాస్ అవుతే డిస్ట్రక్టివ్ కూడా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్ సీక్స్ టు రెడ్యూస్ ద ఇన్పుట్ సిగ్నల్ దట్ కాస్డ్ ఇట్, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సెల్ఫ్ కరెక్టింగ్ లూప్ ఆర్ బ్యాలెన్సింగ్ లూప్. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందంటే ఎగ్జామ్ తర్వాత మనం కరెక్ట్గా పర్ఫామ్ చేయలేదని అర్థం, అవునా? అలాంటప్పుడు ఏం చేయాలి? ఎక్కడైతే మిస్టేక్స్ అయ్యాయో వాటిని రెడ్యూస్ చేసుకోవడానికి చూడాలి. సో అందుకే నెగిటివ్ ఫీడ్బ్యాక్ని సెల్ఫ్ కరెక్టింగ్ లేదా బ్యాలెన్సింగ్ లూప్ అని కూడా అంటాం. ఓకే, such loops tend to be goal seeking, as in a thermostat which compares actual temperature with desired temperature and seeks to reduce the difference. So ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది గోల్ సీకింగ్ ఉంటుంది, అంటే గోల్ వైపు నడిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ థర్మోస్టాట్ అనేది కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ లాగా ఇవ్వడం జరిగింది. థర్మోస్టాట్లో ఏముంటుంది? యాక్చువల్ టెంపరేచర్కి ఈ కావాల్సిన టెంపరేచర్కి మధ్యలో డిఫరెన్స్ని తగ్గించడానికి చూస్తాము. అలాగే మనకు కావాల్సిన గోల్కి మనం ఇప్పుడు ఉన్న లెవెల్కి డిఫరెన్స్ అనేది తగ్గించడానికి చూస్తాము నెగిటివ్ ఫీడ్బ్యాక్లో. ఓకే, సో ఫీడ్బ్యాక్ అనేది కన్స్ట్రక్టివ్ ఉండాలి, పాజిటివ్ ఉండాలి. నెగిటివ్ ఫీడ్బ్యాక్ని కూడా మీరు పాజిటివ్గా అంటే మీ వే ఆఫ్ స్పీకింగ్లో చెప్పగలుగుతారు. ఓకే, సో అది మనకి తెలిసి ఉండాలి యాజ్ టీచర్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రాక్టికల్ ఫీడ్బ్యాక్ మెథడ్స్. ఇందులో చూసుకుంటే ప్రొవైడింగ్ జెనరిక్ ఫీడ్బ్యాక్ ఇన్ లెక్చర్స్ ఆర్ వర్క్షాప్స్. సో జనరల్ ఫీడ్బ్యాక్స్ అనేటివి లెక్చర్స్లో వర్క్షాప్స్లో ప్రొవైడ్ చేయడం, ఇదొక మెథడ్. సెల్ఫ్ అసెస్మెంట్, ఇంతకుముందు చెప్పాను కదా ఫీడ్బ్యాక్ అనేది సెల్ఫ్ అసెస్మెంట్ని ఎంకరేజ్ చేస్తుందని, ఇదొక మెథడ్. అలాగే స్టూడెంట్ గైడెడ్ ఫీడ్బ్యాక్. ఓకే, స్టూడెంట్స్ని గైడ్ చేసే ఫీడ్బ్యాక్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫీడ్బ్యాక్ స్టేట్మెంట్. మనం స్టేట్మెంట్ లాగా ఇవ్వచ్చు ఫీడ్బ్యాక్ అనేది, వెరీ గుడ్, ఎక్సలెంట్ ఇలాంటివి ఇస్తారు చూడండి అలా. పీర్ మార్కింగ్ అండ్ ఫీడ్బ్యాక్. సో టీచర్సే ఫీడ్బ్యాక్ ఇవ్వాలని లేదు, టీచర్గా మనం కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. అలాగే పీర్ మార్కింగ్ అంటే ఫ్రెండ్స్ వాళ్ళల్లో వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే యూజింగ్ చెక్ లిస్ట్. చెక్ లిస్ట్ అనేది ఫామ్ చేసి టిక్ పెట్టుకుంటూ వెళ్ళినా సరే మనకు ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది. అలాగే ఆన్లైన్ ఫీడ్బ్యాక్ కాన్ఫరెన్సెస్ పెట్టొచ్చు. ఓరల్ ఫీడ్బ్యాక్ లేదా రిటర్న్ కామెంట్స్, ఇది టీచర్ ఫీడ్బ్యాక్ కిందకు వస్తుంది, ఓరల్గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం లేదా రిటర్న్ కామెంట్స్. ఓకే, సో మరి పీర్ ఫీడ్బ్యాక్ గురించి ఇప్పుడు క్లియర్గా చూద్దాము. ఎందుకు అనంటే ఇప్పుడున్న ఈ సిస్టంలో, ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి పీర్ ఫీడ్బ్యాక్ అనేది అవసరం. ఓకే, పిల్లలు వాళ్ళల్లో వాళ్ళే కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే యాజ్ టీచర్స్ వీఆర్ ఫెసిలిటేటర్స్, గైడ్ చేయాలి. ఇట్ ఈస్ ఏ ప్రాక్టీస్ ఇన్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ వేర్ ఫీడ్బ్యాక్ గివెన్ బై వన్ స్టూడెంట్ టు అనదర్. సో పీర్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? స్టూడెంట్స్ వాళ్ళల్లో వాళ్ళే ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం. ఓకే, peer feedback is used in writing classes of both first language and second language to provide students more opportunities to learn from each other. ఎక్కువగా పీర్ ఫీడ్బ్యాక్ అనేది లాంగ్వేజ్ క్లాసెస్లో యూస్ చేస్తాం కాబట్టి ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ క్లాస్లో ఈ పీర్ ఫీడ్బ్యాక్కి ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి. పీర్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఎ 2-way ప్రాసెస్ ఇన్ విచ్ వన్ కోఆపరేట్స్ విత్ ద అదర్.
సో ఆల్రెడీ చెప్పాను కదా, పీర్ కోఆపరేషన్ వల్ల కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా ఇచ్చింది అదే చూడండి, పీర్ ఫీడ్బ్యాక్ అనేది 2-వే ప్రాసెస్. ఒకరితో ఒకరు కోఆపరేటివ్గా వర్క్ చేస్తారు. ఓకే, మరి పీర్ ఫీడ్బ్యాక్ వల్ల బెనిఫిట్స్ ఏంటి మనకి? ఇట్ ప్రొవైడ్స్ డైవర్సిటీ విత్ టీచింగ్. సో ఒకరికి తెలిసింది ఇంకొకరు షేర్ చేసుకుంటారు కాబట్టి టీచింగ్లో మనకి డైవర్సిటీ అనేది ఉంటుంది. ఓకే, షేరింగ్ ఒపీనియన్స్ విత్ పీస్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ బిల్డింగ్ అండ్ ఇంక్రీజింగ్ వన్స్ కాన్ఫిడెన్స్. సో షేరింగ్ ఈస్ కేరింగ్ అంటాం కదా, అలాగే పిల్లలు వాళ్ళంతట వాళ్ళు ఒపీనియన్స్ని షేర్ చేసుకున్నట్టయితే అది వాళ్ళ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. మరి లిమిటేషన్స్ చూసుకుంటే టేకింగ్ పీర్ ఫీడ్బ్యాక్ ఫర్ గ్రాంటెడ్. సో టీచర్ చెప్పిందే వినడము, టీచర్ ఫీడ్బ్యాకే తీసుకోవడము, మన తోటి విద్యార్థులు లేదా పీర్ వీళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనేది తీసుకోకపోవడము, వీళ్ళు చెప్తే వినడం ఏంటి, ఇలాంటి అపోహ ఉండడం వల్ల ఇది లిమిటేషన్స్ కిందకు వస్తుంది. సో ఫర్ గ్రాంట్గా తీసుకోవడం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫీడ్బ్యాక్ అండ్ ఇవాల్యుయేషన్. ఇందులో ఫీడ్బ్యాక్ గురించి చూసాము, ఫీడ్బ్యాక్ యొక్క గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది చూసాము, ఫీడ్బ్యాక్ యొక్క టైప్స్ చూసాం, అలాగే ఫీడ్బ్యాక్ యొక్క మెథడ్స్ అండ్ పీర్ ఫీడ్బ్యాక్ గురించి బ్రీఫ్గా చూసాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, అలాగే మొత్తం కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ నోట్స్ మొత్తం కూడా చెప్పాను కదా, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది పీడిఎఫ్ రూపంలో, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ రిఫరెన్స్ మాత్రమే. ఈ రిఫరెన్స్ని యూజ్ చేసి మీ క్రియేటివిటీని కూడా మీరు ఇందులో యాడ్ చేయొచ్చు. ఓకే, సో కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మీకు తీసుకొస్తూనే ఉంటాము. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే, ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ అవుతాయి. బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. సో చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, వీడియోస్ మొత్తంగా వ్యూస్ అనేటివి కూడా వస్తున్నాయి మాకు. అండ్ అలాగే పీడిఎఫ్స్ కూడా మీరు చాలా వరకు డౌన్లోడ్ చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. నేను ఎలా అయితే మీకు ఫ్రీగా పీడిఎఫ్ అనేది ఇస్తున్నానో, నోట్స్ అనేది ఇస్తున్నానో, మీరు కూడా ఫ్రీగా ఒక సబ్స్క్రైబ్ చేసేయండి, నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, బీఎడ్ వాళ్ళతోటి చాలా వరకు యూస్ అవుతుంది ఛానల్ అనేది. బీఎడ్ వాళ్ళకి సీటెట్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.